హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చెల్లికి అయితే పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదండి. ఇంకా ముహూర్తాలు అయితే పెట్టేశారు. ఈ రోజు అయితే విఘ్నేశ్వర బియ్యం అయితే కడుతున్నారండి. పెళ్ళి ఎప్పుడు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంకా మా ఆయన గారు వచ్చేసి టీ అయితే పెడుతున్నారండి. ఇంకా పేరెంటాలకు వచ్చే వాళ్ళకి నేను పెడుతుంటే నేను పెడతాను చూడు, నేను అక్కడ పెట్టుకుంటాను, చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి పెడుతున్నారండి. మా ఆయనగారి స్టైల్లో ఎలా పెడతారు అనేది చూపిస్తానమాట. ఇంకా నేను వచ్చేసి ఇంకా లాలిక్కాయలు దాంట్లో వేయడానికి అయితే తీస్తున్నాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ అని చూపిస్తుంది, ఐప్ మీద కూడా క్లిక్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. ఈ రెండు చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, ఐప్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఆ విఘ్నేశ్వరికి బియ్యం అయితే ముడుపు అయితే కడతారండి. ఆ పెళ్లికి విఘ్నాలు, ఏ అడ్డంకులు, ఏ గొడవలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు అయితే చూసుకుంటాడని ముందుగా అయితే విఘ్నేశ్వర బియ్యం కట్టి పెళ్లి పనులు అయితే ముందుగా స్టార్ట్ చేస్తారండి. విఘ్నేశ్వర బియ్యం కట్టడం అయితే 10:35 ఇంకా పొద్దున్న అమ్మ ఇంట్లో పూజ అయితే చేసేసుకుని ఇంకా అందరి పేరెంటాలకైతే చెప్పేసిందండి. 5 పేరెంటాలు కానీ 9 పేరెంటాలు కానీ ఆ ముడుపు అయితే కట్టాలండి. ఇంకా మేము వచ్చేసి ఇంకా మా ఊర్లో జనం ఎక్కువే ఉన్నారని చెప్పేసి 9 మందికి అయితే చెప్పాము. ఇంకా మా ఆయన గారు అయితే టీ పెట్టేశారండి. ఇది వచ్చేసి మా చెల్లి పెళ్లి ముహూర్తం కాగితం అండి. ఇలాగైతే రాశారన్నమాట. 6వ తారీఖుని మార్చి 6వ తారీఖునండి 2:38 పెళ్లి ముహూర్తం అయితే వచ్చిందండి. పెళ్లి కూతురిని చేయడం అయితే 5వ తారీఖున అయితే వచ్చింది. విఘ్నేశ్వర బియ్యం కట్టడం అయితే ఈరోజు 21:10:35 అయితే కట్టాలండి. ఇంకా టీ అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా అందరూ కూడా పేరెంటాలు అయితే వచ్చేసారండి. ఇంకా కట్ట టయానికి అయితే ముడుపు అయితే కట్టేయాలండి. ముందుగా అయితే అందరినీ కూడా పిలిపించేసాము, ఇంకా లేట్ అయిపోతుందని. ఇంకా మళ్ళీ నేను వెళ్ళి వచ్చేసానండి అందరినీ కూడా, టైం అయిపోతుంది వచ్చేయండి అని చెప్పేసి. ఇంకా ముందుగా అయితే ఇంకా వైట్ టవల్ తీసుకుని దాని మీద ఓం అని రాయాలండి పెళ్లి కూతురు. ఇంకా నాకు ఇలాగే చేశారు, ఇంకా అక్కకు కూడా ఇలాగే చేశారండి సేమ్. ఇంకా పీట మీద పెట్టి ఓం అని రాసి ముందుగా తల్లిదండ్రులు అయితే 3 గుప్పుళ్ళు బియ్యం అయితే వెయ్యాలండి. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టారండి. ఇంకా వినాయకుడిని అయితే చేసేసి ఇంకా పువ్వులు అయితే పెట్టి ఇంకా ఓం రాశారు కదా టవల్ మీద, దాంట్లో అయితే ముందుగా అయితే బెల్లము, ఇంకా దాంట్లో అయితే పెసరపప్పు, పొట్లము, ఇంకా అట్టుపొల్లు ఇవన్నీ కూడా వేశారండి. ముందుగా ఈ విఘ్నేశ్వర బియ్యం కట్టిన కానుంచి పెళ్లి అయిపోయేదాకా నాన్ వెజ్ అయితే ఇంట్లో వండకూడదండి. అలాగే తల్లి తండ్రి పెళ్లి కూతురు ఈ ముగ్గురు అయితే తినకూడదు. ఇంట్లో కనుమ మేమైతే వేరు కదండి, ఇంకా వేరే ఇంటి పేరు అయితే వచ్చేసింది కదా, మేమైతే తినొచ్చు కానీ బయట పొయ్యి మీద పెట్టుకుని పక్కన ఎక్కడైనా వండుకుని అయితే తినొచ్చండి. ఇంకా మేమైతే వండుకోము. ఇంకెన్నో రోజులు లేదు కదండి పెళ్ళి వచ్చేసి అని చెప్పేసి ఇంకా మేము వండుకోమండి. ఇంకా మా అక్కకైతే నెల వచ్చింది, నెల ముందు నుంచి అయితే నాన్ వెజ్ తినలేదు. ఇంకా నాకైతే తక్కువేనండి, 15 రోజులు ఇలాగే వచ్చింది చెల్లికి లాగానే. అప్పుడు కూడా తినకోలేదు ఎవరు కూడా. ఇంక ఇప్పుడు కూడా మేము బయట ఏం వండుకోవట్లేదండి. ఇంకా అమ్మ నాన్న 3 గుప్పులు అయితే వేశారు. దాంట్లో బెల్లము, ఇంకా పెసరపప్పు ఒక 100 గ్రాములు ఎంత వేశారండి పొట్లం అయితేని. ఇవి వచ్చేసి పెళ్ళి అయిపోయాక నెలలో ఉంటుంది కదండి, నెలలో అయితే పరమాన్నం కానీ ఆ బియ్యము ఆడిచ్చి కుడుములు చేసి అందరికీ ప్రసాదం కింద పంచి పెడతారండి. నాకు అలాగే చేశారు, అక్కకి అలాగే చేశారండి. ఇంకా అమ్మ నాన్న వేసేసాక పేరెంటాలు అయితే వేశారండి. తర్వాత చెల్లి వేస్తుంది అన్నమాట 3 గుప్పులు. అలాగా 9 మంది పేరెంటాలు అయితే 3 గుప్పులు అయితే వేయాలన్నమాట. ఇంకా అందరి పేరెంటాలు వచ్చేసి ఇంకా 3 గుప్పులు అయితే వేసేస్తున్నారన్నమాట. ఇంకా దాంట్లోనైతేని ఇంకా టయానికి అయితే వేసేసారు కదండి. ఇంకా అందరూ వచ్చేసి ఇంకా అందరూ కూడా వేసేసి దండం అయితే దండం పెట్టుకుంటున్నారు ఆ విఘ్నేశ్వరికి. ఇంకా పెళ్ళికి ఆటంకాలు రాకుండా ఆ దేవుడే చూసుకుంటాడండి. ఆ దేవుడి మీదే భారం వేసేసారు ఇంకా అందరూని. ఇంకా పెళ్ళి వచ్చేసి ఎన్నో రోజులు లేదండి. ఇంకా పెళ్లి పనులు అయితే ఇంకా చాలా స్పీడ్గా మొదలు పెట్టాలన్నమాట. ఇంకా నుంచి ఇంకా పెళ్లి కార్డులు అయితే ఇంకా నెక్స్ట్ పెళ్లి కార్డులు అయితే ఇంకా మా ఆయన గారు అయితే ఆర్డర్ పెట్టేశారండి. ఇంకా మా పెళ్లి కార్డు ఎలా ఉందో సేమ్ కొన్ని మార్పులు చేసి ఇంకా మా పెళ్లి కార్డు ఎక్కడ చేశారో అక్కడికైతే ఫోన్ నెంబర్ అయితే ఉందండి. ఇంకా వాళ్ళకి అయితే వాట్సాప్ కొన్ని కార్డులు అయితే పంపించమన్నారన్నమాట. ఆ కార్డులు మేము సెలెక్ట్ చేసుకుని ఇంకా మ్యాటర్ అంతా రాసి పెట్టాము. ఇంకా వాళ్ళు అయితే వేసేస్తారు. ఇంకా తర్వాత పెళ్లి కూతురికి అక్షంతలు వేసి తాంబూలం అయితే ఇంకా పేరెంటాలకైతే ఇస్తున్నారు. ముందుగా అయితే
ఇంకా తల్లిదండ్రులు అయితే తీసుకుంటున్నారండి. ఇంకా అమ్మ అయితే తీసుకుంటుంది. ఇంకా అందరి పేరెంటాలు ఇంకా అందరూ వచ్చి ఇంకా అక్షంతలు అయితే తాంబూలం అయితే తీసుకుంటున్నారండి. ఇంకా నేను వీళ్ళందరికీ టీ ఇవ్వడానికి మళ్ళీ వెళ్ళిపోయానండి. ఇంకా టైపాడ్కి ఫోన్ పెట్టేసి ఇంకెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్షంతలు వేసేసి దండం అయితే పెడుతుందన్నమాట. తాంబూలం తీసేసుకుంటున్నారు. ఇంకా చాలా మంది ఇంక పొద్దున్నే కదా ఇంకా పూజ కూడా చేసుకోకుండా అయితే వచ్చేసారండి. ఇంకా టీ ఇచ్చిన అయితే తాగలేదు. ఇంకా పూజ అయితే అవ్వలేదు, వెళ్ళిపోయి చేసుకోవాలని చెప్పేసి ఇంకా తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా వచ్చేసి మా దేవక్క అయితే వచ్చిందండి. ఇంకా దేవక్కి చూసుకున్నమాట ఇంకా అన్ని కూడా ఇంకా చిన్నమ్మలైన ఇంకా బియ్యం అయితే వేసేసారు కదండి. ఇంకా ముడిపు అయితే కట్టలేదన్నమాట. ఇలా తాంబూలం అయితే విచ్చేసుకుని ఇంకా అందరూ తలకో చెయ్యి అయితే వేసి ముడిపు అయితే కడతారన్నమాట. ముందుగా అయితే తాంబూలాలు తీసేసుకుంటున్నారు. ఇంకా టీ తాగాల్సిన వాళ్ళు అయితే టీ తాగుతున్నారు అన్నమాట. ఇంకా పెళ్లి ముహూర్తం ఎప్పుడు ఇంకా అందరూ కూడా మాట్లాడుతున్నారు. పెళ్లి కూతురుని చేయడం చాలా పొద్దున్న వచ్చేసిందండి. 6:50కి ఎప్పుడుని ఇంకా 5వ తారీఖుని అసలు అప్పుడు చాలా పొద్దున్నంటే ఇంకా మాకు ఇంకా టెన్షన్గా ఉంటుంది ఆ రోజుని. ఇంకా పెళ్ళి అవి ఆడావిడి కదండి. వీడియోస్ కూడా సరిగ్గా పెడతానో లేదో తెలియట్లేదు నాకు. ఇది వచ్చేసి ఇంకా తెల్లరిగా అట్లా 5 గంటలకి లేచి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా చీకట్లో కూర్చుని ఇంకా వీడియోస్ అయితే పెట్టకూడదాం అనుకున్నానండి ఈరోజు. కానీ ఎలాగైనా మనం ఒక రోజు తర్వాత ఒక రోజైనా పెడుతున్నాను కదండి, ఎలాగైనా పెట్టాలని ఇంకా 5 గంటలకి లేచిపోయి కూర్చుని వాయిస్ ఇస్తున్నాను అనమాట. అప్పుడు ఇంకా నేనైతే టీ వేసేసి ఇంకా బయట అయితే నుంచున్నానండి. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళకి అయితే విద్దామని ఇంకా వాళ్ళు వేసేసి ఇంకా కొంతమంది అయితే పూజ చేయలేదన్నారు, కొంతమంది అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా అందరూ ఇలా అక్షంతలు వేసేసి ఇంకా తాంబూలం అయితే తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత మేము కూడా వేస్తామండి. ఇంకా అందరూ అయిపోయాక ఈ తర్వాత మేము కూడా వేస్తాము. ఇంకా అందరూ అక్షంతలు అయితే వేసేసి ఇంకా బయటకి అయితే వచ్చేసారన్నమాట. నేను టీలు పెట్టుకుని అయితే నుంచున్నాను. ఇంకా టీ అయితే తీసుకోమని వీడియో తీస్తున్నావా అంటుంది అమ్మమ్మ వచ్చేసి. ఇంకా టీ అయితే తాగుతున్నారండి ఇంకా అందరూని. ఇంకా చెల్లి వచ్చేసి ఫోటో తీ అంటుంది. ఇంకా ఫోటో కూడా తీస్తున్నాను. ఇంకా నేనుని ఇంకా మా ఆయన గారు వచ్చేసి ఇంకా అక్షంతలు అయితే వేస్తున్నామండి లాస్ట్లో. ఇంకా అందరూ వేసేసాక ఇంకా మా ఆయన గారితో నేను కూడా వెళ్ళాను. ఇది వచ్చేసి మా ఇంట్లో చివరి పెళ్ళండి. ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలని ఇంకా మేమైతే కోరుకుంటున్నామండి ఆ విఘ్నేశ్వరుని అయితేని. ఇంకా అందరూ కూడా అక్షంతలు వేసేసి ఇంకా తాంబూలం తీసేసుకున్నాక ఇంకా దాంట్లో మళ్ళీ ముడిపు అయితే కట్టేస్తారండి. ఇంకా పువ్వులు అట్టుపుల్లు అవి తీసేసి బెల్లం అయితే అలా ఉంచేస్తారు. కానీ ఇంకా బియ్యం కారిపోతుందని పాకం ఇంకా ఒక కవర్లో అయితే వేసేసి ఇంకా పెసరపప్పు అయితే దాంట్లో ఉంచేస్తారు. మొత్తం అందరూ కూడా కలిపి ఇంకా మూట కింద అయితే ఇంకా ముడుపు కింద అయితే కట్టేస్తారు. ఇంకా మా ఆయన గారు నేను కూడా అక్షంతలు అయితే వేసేసామండి. ముందైతే నాకు పెడుతుంది చెల్లి దండం, ఇంకా బావగారికి పెట్టాలని బావగారికి అయితే పెడుతుంది ఫస్ట్. ఇంకా నేనైతే తాంబూలం అయితే తీసుకున్నాను అనమాట అక్షంతలు వేసేసి. ఇంకా అందరూ వేసేసారండి. ఇంకా ముడుపు కట్టాలన్నమాట అందరూ కలిపి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. అటే ఉంటాయి ఇంకా అందరూ కలిసి తలకో చెయ్యి అయితే ముడుపు అయితే కట్టేస్తున్నారు అన్నమాట. అందరూ చెయ్యిలు వేసేసి ఇంకా అమ్మ నాన్న అయితే ముడుపు కట్టేశారు. ఇది వచ్చేసి పెళ్ళి అయ్యేంత వరకు ఒక దాంట్లో పెట్టేసి ఇంకా బల్ల మీద అయితే పెట్టేస్తాం అన్నమాట. ఒక అదేనండి క్యాన్లో అయితే వేసేసి ఇంకా ఎవరు తగలకుండా ఉన్న చోట అయితే ఇంకా బల్లం మీద అయితే పెట్టేస్తాము. ఇంకా పెళ్ళి అయిపోయాక అయితే తీస్తారండి ఈ ముడుపు అయితేని. ఇంకా అందరూ ముడుపు అయితే కట్టేసి దాని మీద అక్షంతలు వేసేసి కొబ్బరికాయ అయితే పెట్టారు, కొబ్బరికాయ అయితే కొట్టారన్నమాట. ఇంకోండి ఇలాగైతే చేశారన్నమాట. ఇది వచ్చేసి ఇంకా ఎవరు ముట్టుకోకూడదు, ఇంకా తగలకూడదు కాళ్ళు చేతులు. ఇంకా దాని మీద అక్షంతలు కూడా వేస్తున్నారండి. ఇంకా అక్షంతలు వేసేసి ఇంకా అలా కొంచెంసేపు అయితే ఉంచేశారు. ఇంకా చెల్లినైతే ఇంకా
అమ్మ గుడికాడికి సత్తమ్మ గుడికాడికి అయితే తీసుకెళ్తుందన్నమాట. ఇంకా పేరెంట్ వాళ్ళందరూ కూడా టీ తాగేసి అయితే బయలుదేరిపోతున్నారండి. ఇంకా చెల్లి అమ్మ కూడా గుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా అక్షంతలు అయితే కింద పడ్డాయి కదండి చిన్నమ్మని. మా దేవక్క వచ్చేసి ఇంకా అక్షంతలు అయితే తుడిసేసి ఇంకా ఇంటి మీద కానీ ఇంకా చెట్టు మొదలు కానీ అయితే వేసేస్తారండి. ఇంకా అక్షంతలు కూడాని ఇంకా పక్కకైతే పెట్టేశారు. ఇంకా గుడికాడికి అయితే తీసుకెళ్తుందన్నమాట మా అమ్మ. ఇంకా దండం పెట్టించడానికి, కొబ్బరికాయ కొట్టడానికి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ అయితే ఇంకా బ్యాంక్ కాడ కొంచెం పని ఉండి ఇంకా జగ్గన్పేట అయితే వెళ్ళారండి. ఇంకా మా ఆయన గారు అయితే తీసుకెళ్లారు. ఇది వచ్చేసి మా ఆయన గారు మొత్తం కాయగూరలన్నీ తెచ్చేసారండి, ఒకసారిగా తెచ్చేశారు. ఇంకా బంగాళదుంపలు, బీరకాయలు, వంకాయలు, టమాటాలు, ఇంకా గాలింపు అది క్యాబేజీ మొత్తం అన్నీ తెచ్చేసారండి. ఇంకా నేను వచ్చేసి ఈరోజు వంకాయ బంగాళదుంప అయితే వండుతున్నాను. ఈ రోజు నుంచి ఇంకా పెళ్ళి అయ్యేదాకా నాన్ వెజ్ అయితే ఇంట్లో ఉండదు. ఇంకా ఫస్ట్ అయితే చాలా టైం అయిపోతుందండి. ఇంకా అన్నం అయితే పెట్టేశాను. 11:30 అయితే అవుతుంది. ఎండ కూడా చాలా వచ్చేసింది. ఇంకా చెల్లి వచ్చేసి కూర్చుందన్నమాట, చాలా నీరసం వచ్చేసింది. ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా వచ్చేసి ఇంకా అన్నం అయితే వండేస్తున్నాను అనమాట. ఇంకా కూర అయితే ఇంకా గ్యాస్ మీద అయితే వండుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ముందైతే ఎసరు పెట్టేశాను. ఎన్ని కాయగూరలు ఉన్నా కూడా వండుకోలేమండి, ఇంకా వేస్ట్ అయిపోతాయి. ఇంకా నాన్న అయితే అప్పటికప్పుడు తెస్తారు. ఇంకా మా ఆయన గారు అయితే మొత్తం ఒకసారిగా తెచ్చేసారు. ఇంక ఇంట్లో అన్నీ కూడా వెజ్జే కాబట్టి ఇంకా అయిపోతాయి కదా అని ఇంకా అన్నీ తెచ్చేసారన్నమాట. ఇంకా ముందుగా అయితే ఎసరు పెట్టేశానండి. ఇంకా బియ్యం కూడా కడిగేస్తే ఇంకా కూర అయితే గ్యాస్ మీద అయితే వేసుకోవచ్చు. ఇంకా బంగాళదుంపలు కూడా ఉడకబెట్టాలి. ఇంకా వంకాయలు అయితే తర్వాత కోసుకుంటాను. ఇంకా ముందుగా అయితే అన్నం వండేసాక బంగాళదుంపలు అయితే వేసేస్తాను. మా ఊరి పద్ధతిలో ఇలాగైతే విఘ్నేశ్వర బియ్యం మీద కడతారండి. కొంతమంది ఆనవాయితీ ఉంటుంది, కొంతమంది అయితే ఉండదండి. ఇంకా మాకైతే ఉంది. అప్పట్లో ఎవరు కట్టేవాళ్ళు కాదండి, కొంచెం తర్వాత కడుతున్నారన్నమాట. ఇప్పుడైతే అందరూ కడుతున్నారు మా ఊర్లో. ఇంకెవరు కూడా టిఫిన్ అయితే చేయలేదండి ముడుపు కట్టేంత వరకు. ఇంకా అందరం కూర్చొని తినేసి ఇంకా అమ్మ వాళ్ళైతే బ్యాంక్ కాడికి వెళ్ళారు. నాన్నైతే వేరే పని మీద చూసుకోవడానికి వెళ్ళారండి. ఇంకా నేను వచ్చేసి ఇంకా అన్నం వండుతున్నాను. ఇంకా మా అమ్మాయినైతే మా చెల్లెత్తుకుంది. ఇంకా పెళ్లి కూతురినప్పుడే పని చేయడం ఎందుకని నేనే ఇంకా ఏమి చేయమనలేదండి. ఇంకా తర్వాత చేసేస్తుందిలేండి. ఇంకా అందరూ చేయకపోతే ఈ పెళ్లి పనులు అనేది అవ్వదు. పెళ్లి కూతురు కూడా చేసుకోవాలి. నేను నా పెళ్ళి అయినప్పుడు అన్ని పనులు నేనే చేసుకున్నాను. ఇంకా అప్పుడు కూడా అవ్వలేని అంతే సరేనండి. ఇంకా పెళ్లి పనులు అంటే పెళ్లి కూతురు కూడా చేయాల్సిందే. ఇంకా బియ్యం అయితే వేసేసానండి. ఇంకా చాలా ఎండగా వచ్చేసింది. ఇంకా అమ్మ వచ్చేసాక ఇంక ఈ ముడుపు వచ్చేసి దీంట్లో అయితే ఈ బకెట్లో అయితే పెడుతుందన్నమాట. పెళ్ళి అయ్యేంత వరకు ఇంకా పైనే ఉంటుంది. ఇంకా నేనైతే ఓ పక్కనైతే పెడుతున్నానండి. ఇంకా సామాన్లు అయితే తోమాలన్నమాట. ఇంకా అన్నీ స్టార్ట్ చేయాలి ఒక్కొక్కటిని. ఇంక ఎలా అయితే మొత్తం బల్లలకి అవన్నీ కూడా వేసేయాలి ఎలా అనేది. ఇంకా అన్నం అయితే వండేసానండి. ఇంకా బంగాళదుంపలు అయితే కోసేసి ఇంకా పొయ్యి మీదే వేద్దాము. ఇంకా అంతలోకి ఉడుకుతాయి కదా. కూర వచ్చేసి గ్యాస్ మీదే వేసేస్తానండి. ఇంకా అవ్వట్లేదని చాలా టైం అయిపోయింది. ఇంకా దేవక్క కూడా వచ్చింది కదా, ఇంకా లేట్ అయిపోతుంది భోజనానికి. మళ్ళీ ఇంకా దేవక్క కూడా తిరిగి అయితే వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి. ఇంకా గుమ్మనైతే వండేసి ఇంకా మా దేవక్కనైతే కేకేసుకు రావాలి భోజనానికి. ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి. మా ఆయన గారు అయితే ఏదైనా పని ఉందంటే ఇంకా అసలు కూర్చోరండి. ఇంకా అది చేయాల్సిందే. ఇంకా పెళ్లి పనులు కదండి, ఇంకా అసలు మామూలుగా ఉండదు. కొంచెం యాక్టివ్గా ఉంటారు కదండి. ఇంకా అయిపోవాలన్నమాట. పెళ్లి పనులు స్టార్ట్ చేసేసారు. ఇంకా శుభలేఖ అయితే ముందే ఇంకా రాసేస్తున్నారన్నమాట. ఇంకా అతనికైతే పెట్టేసి డెమో అయితే పెడతాడు. ఇంకా అన్ని పేర్లు రాసేసి పెట్టామండి. ఇంకా మా ఆయన గారు పెట్టారు. డెమో పెట్టాక అది కరెక్టో లేదో అనేది ఇంకా మేము చూసుకుంటాము. ఇంకా అన్నం అయితే వండేస్తున్నాను. ఇంకా పక్కన అయితే బంగాళదుంప వేసేసానండి. అదేమో అస్సలు మండట్లేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసాము ఇంకా కడకి. ఈ ఎండ ఎందుకు వచ్చేస్తుందంటే ఇక్కడ నారింజ చెట్టు అయితే తీసేసారండి పొద్దున్నే. ఇంకా జామ చెట్టు కూడా తీసేసారు బాగాలేదని. ఇక్కడ నారింజ చెట్టు ఉంటుందండి, అక్కడ మట్టి కనిపిస్తుంది కదా, అక్కడైతే ఇంకా ఎందుకు వెళ్ళొచ్చిన వాళ్ళకైతే ఇంకా అడ్డుగా ఉంటుందని ఇంకా నారింజ చెట్టు కూడా నరికేసారన్నమాట. ఇంకా జామ చెట్టు అక్కడ ఉండేదండి, అది చిన్నప్పటి నుంచి అయితే ఉంది. ఇంకా అది కూడా బాగా ఎండిపోతుందని అది కూడా తీసేశారు. ఇంకా బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేసేసానండి. ఇంకా వంకాయలు కూడా నీటిలోకి అయితే కోసేస్తున్నాను. ఇంకా కూర కూడా వేసేయాలి. ఇంకా ఆకలేస్తుందన్నమాట. ఇంకా అన్నం తినేయాలి గమ్ముని.
ఇంక ఇలాగైతే కోసేస్తున్నాను. ఇంకా గ్యాస్ మీదే అవుతుందండి, ఇంకా పొయ్యి మీద అయితే మా వల్ల కాదు, టైం కూడా అయిపోయింది. ఇంకా బంగాళదుంపలు కూడా అసలు మండట్లేదండి, పొయ్యి చిరాకు వచ్చేసి ఇంకా పైకి అయితే పట్టుకొచ్చేసాను. ఇంకా పక్కన అయితే బంగాళదుంపలు ఉడుకుతున్నాయి, నేనైతే మొత్తం అన్ని కోసేసానండి. ఇంకా అంతల్లోకి వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గించవచ్చు కదా అని ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తున్నానండి. ఈ చీర నాకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మా ఆయన గారు అయితే పట్టుకొచ్చారు గల్ఫ్ నుంచి. ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే అక్కడ ఉంటుందండి, తాను నా కోసం కొన్నదంట. ఇంకా పట్టుకొచ్చారు. ఇంకా గల్ఫ్ చీరలకైతే బ్లౌజ్ పీస్ అయితే రాదు కదండి. ఇంకా ముందైతే జగన్పేట వెళ్ళాం కదండి, ముందు వీడియోలో ఇంకా అప్పటికప్పుడు తీసుకున్నాను. అసలు కుట్టుకోకూడదు, తర్వాత కుట్టుకుందాం కదా అని చెప్పేసి అనుకున్నాను. చెల్లి జాకెట్ అయితే కట్ చేశానండి వేరేది, అదైతే సగంలో ఆఫ్ చేసేసి నాది ఇది కుట్టుకుంటే ఇది కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు ఇంకా కట్ చేసి కుట్టేసాను అనమాట జాకెట్. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. నేను ఇంకా కలర్ కూడా వాడలేదండి, అసలు ఎప్పుడు కూడా చీర రెడ్ కలర్ అనేది తీసుకోలేదు. నాకైతే భలే సూట్ అవ్వింది, నాకు చాలా నచ్చింది. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి దాంట్లో కొద్దిగా పసుపుని ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కొంచెం బాగా మగ్గిచ్చేసానండి. ఇంకా బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇంకా దాంట్లో అయితే ఇంకా చెల్లి అయితే మొత్తం కూడా వలుస్తుంది. ఇంకా నేను కూడా వలిస్తే గమ్మున అయిపోతుంది కదా అని ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా ఆనియన్స్ ఇంకా నేను కూడా వచ్చేసానండి. ఒకసారి అయితే బాగా తిప్పేసి ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేస్తానండి. ఇంకా వంకాయ ముక్కలు వేసేసి ఇంకా అప్పుడు వెళ్తే ఇంకా బాగా మగ్గుతాయి కదా వంకాయ ముక్కలు అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఇంకా చెల్లి కూడా చాలా మట్టికి తీసేసిందండి. ఇంకా బంగాళదుంపలు ఇలా ఉడకేసుకుని వండుకుంటే మాకు ఇష్టము. కొంతమంది మామూలుగా వండేసుకుంటారు, కానీ టైం ఎక్కువ పడుతుంది అన్నమాట అది ఉడకడానికి. అయితేని నాకు ఇలాగా స్కూల్లో మాకు ఇలాగే వండేవారండి, అందుకు ఇలాగే ఇష్టము. ఇంకా మా ఆయన గారు ఇంకా రాలేదండి, ఇంకా బ్యాంక్ కొంచెం లేట్ అవుతుందంట అని చెప్పేసి ఇంకా కొంచెం రాలేదండి. ఇంకా నాన్న కూడా రాలేదు. మా అమ్మాయి అయితే ఇంకా అక్కడే ఉందండి, పక్కనే కూర్చుంది, కాదు పడుకుందండి, మర్చిపోయాను, పడుకుంది. లేకపోతే నా పక్కన ఎక్కడో కనిపించింది మీకు, ఎక్కడా లేదు కాబట్టి నాకే గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకా వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతున్నాయి అన్నమాట. నేను కూడా మొత్తం కూడా ఒలిచేసాను. ఇంకా వంకాయలు అయితే కొంచెం మాడ పట్టేసినాయండి, ఇంకా మగ్గిపోయాలండి. ఇంకా దీంట్లో అయితే ఇంకా బంగాళదుంపలు అయితే వేసేసుకోవచ్చు. ఇంకా నేను కూర వండేసాక మొత్తం తీయలేదండి, మర్చిపోయాను. ఇంకా వండేసి ఇంకా మా దేవక్కనికి అగసరడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంక లేట్ అయిపోతుంది కదా భోజనానికి అని చెప్పేసి ఇంకా వంకాయ ముక్కలు వేసేసి కొంచెం బాగా మగ్గించి ఇంకా దాంట్లో అయితే టమాటాలు కూడా వేసేసానండి. చాలా బాగుంటుంది వంకాయ బంగాళదుంప అయితే, ఇంకా భలే ఉంటుంది. ఇంకా చిన్నమ్మ కూర ఏమంది, ఇంకా చిన్నమ్మ కూడా కూర వేసాను అన్నమాట నేను. ఇంకా అల్లం పేస్ట్ ఉన్నది కూడా ఎక్కువ నూరేసిందండి ఇంకా అక్క చెల్లి. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇంకా వాటర్ కూడా వేసేసాను, ఎక్కువ వేయక్కర్లేదు. ఇంకా బంగాళదుంప ఆల్రెడీ కూడా ఉడికిపోయింది కదండి మెత్తగాని, ఇంకా ఎక్కువైతే వేయలేదు అన్నమాట. ఇంకా వంకాయలు ఇంకా ఆనియన్స్ అవి మగ్గడానికి అని చెప్పేసి వేసాను. ఇవి వచ్చేసి ఇంకా విఘ్నేశ్వర బియ్యం కట్టిన రోజునంట 5 రకాలవి తెప్పించాలంట, బస్సు కుంకుమలు పసుపు కుంకుమ అన్నీ తెప్పించారండి. ఇంకా మా ఆయన గారు అయితే పట్టుకొచ్చారన్నమాట వచ్చేసేటప్పుడు. ఇంకా అమ్మని ఇంకా మా ఆయన గారు అయితే వచ్చేసారండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్.